సిటీలో ఉండే చాలామంది సొంతూళ్ళో తక్కువ రాబడికి ఉండలేక, అలాని ఇక్కడ సిటీలో ఖర్చులు కష్టాలు భరించలేక చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ల ఇళ్లకి ఎవరైనా బంధువులొచ్చి 4 రోజులుండి వెళ్తే ఆ పెరిగే ఖర్చుల గురించి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాని వచ్చిన వాళ్ళని పొమ్మనలేరు, వస్తామన్న వాళ్ళని వద్దననూ లేరు. అలా గోవింద్ సుప్రీత అనే జంట కూడా ఎన్నో కష్టాలు పడుతూ తమ కొడుకు కార్తీక్, కూతురు కవితకి ఏ లోటు లేకుండా చూడాలనుకుంటూ సిటీలో కాపురం ఉంటున్నారు. ఒకసారి సుప్రీత తన భర్తతో అదే గదిలో తమ 2 పిల్లలు కూడా ఉన్నారనే విషయం కూడా పట్టించుకోకుండా, ఇప్పుడు తాము మాట్లాడుకోబోయేది తమ పిల్లలు వింటారనే ధ్యాస కూడా లేకుండా ఇలా అంటుంది. గోవింద్, సాయంత్రం మీ ఆనందరావు అన్నయ్యవాళ్లు ఫోన్ చేశారు. ఇక్కడ సిటీలో వాళ్ళకేదో పనుందని ఆ పని చూసుకోవడానికి వస్తున్నారంట. అందుకే మన ఇంట్లో దిగుతారంట. ఒక వారం రోజులుంటారంట. రమ్మంటారా అని ఫోన్ చేశారు. మరి నువ్వేం చెప్పావు? ఏం చెప్తాను, మన ఇంటికి వస్తానన్న వాళ్ళని వద్దు రాకండి అని చెప్పగలనా? అందుకే రండి, దానికేం భాగ్యం అన్నాను. భాగ్యం కాదు సుప్రీ, అలాంటి బంధువులుండటం మన దౌర్భాగ్యం. మనం ఇక్కడ రూపాయి లెక్కలు కట్టుకుని రోజులు వెళ్లదీస్తుంటే ఇప్పుడు వాళ్ళొచ్చి వారాలు నెలలు ఉంటారంటే ఎట్లా? పోనీ ఆ ఉన్నవాళ్లు మనకున్నది పెడితే తినిపోతారా అంటే అదీ లేదు. తిండి ఇలా తినాలి అలా తినాలి అంటూ మనకే ఎదురు నేర్పుతారు. వాళ్ళొస్తే మనకి అప్పులు పెరగటం తప్ప మరేమీ లాభం లేదు అని అన్నాడు. కనీసం తన పిల్లలు అదే గదిలో ఉన్నారని కాని, తమ బంధువుల గురించి తమ తల్లిదండ్రులే తప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తుంటే వాళ్ళు వింటున్నారని గాని గోవింద్కి పట్టలేదు. ఇంతలో అదే గదిలోకి గోవింద్ తల్లి పార్వతి వచ్చి తన కొడుకుతో ఇలా అంటుంది. బయట వరకు వినిపిస్తున్నాయి, అయినా పక్కనే పిల్లలున్నారు. వాళ్ల ముందే నువ్వు మన వాళ్ళని అలా తక్కువ చేసి మాట్లాడితే రేపు పిల్లల దృష్టిలో మన వాళ్ళు పలసన పడిపోరు. అలా నీకు అనిపించట్లేదా? అసలు నువ్విట్లా చదువుకొని ఈ మాత్రం ఉద్యోగమైన చేస్తున్నావంటే అదంతా మీ పెదనాన్న పుణ్యమేరా. ఇప్పుడు నువ్వు తిట్టుకుంటున్నావే మీ ఆనందరావు అన్నయ్య, అప్పుడు వాడే నీ ఖర్చులకు డబ్బులు ఇచ్చేవాడు. గతాన్ని మర్చిపోయి లెక్కలొకటే మాట్లాడకూడదురా. పిల్లలో మీరు పదండి, ఆ పక్క గదిలో చదువుకుందిరి గాని అంటూ పిల్లల్ని వెంట పెట్టుకుని ఆ పెద్దావిడ గుమ్మం వరకు వెళ్లి అక్కడి నుంచి వెనక్కి తిరిగి మళ్లీ తన కొడుక్కి మరో కొసమెరుపు వడ్డిస్తుంది. మరీ ఇంత రూపాయి పాపాయి లెక్కలు కట్టుకునేవాడివనే ఏమో, ఆ దేవుడు మీ నాన్నని తీసుకెళ్లిపోయి నాకంతో ఎంతో ఫ్యాంక్షన్ ఇప్పిస్తున్నాడు. అది కూడా నాకు లేకపోతే కన్న తల్లికి పెట్టేది కూడా నువ్వు లెక్కలు కట్టుకుంటావో ఏం పాడో అనేసి వెళ్ళిపోయింది. ఈ విధంగా వచ్చే రాబడికి అయ్యే ఖర్చులకి అక్కడికక్కడే సరిపోవటంతో కొద్దిగా కూడా సేవింగ్స్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారు ఆ దంపతులు. అలా ఉన్న ఆ దంపతులకి గోరు చుట్టు మీద రోకలిపోటులా అప్పుడప్పుడు ఇలాంటి బంధువుల తాకిడీలు తప్పేవి కాదు. అలా 2 రోజులకి ఊర్నుంచి వస్తానన్న ఆనందరావు అన్నయ్య వాళ్ళు రానే వచ్చారు. వాళ్ళని చూడగానే ఆప్యాయంగా పలకరిస్తూ, ఆనందన్నయ్య బాగున్నావారా? ఎన్నేళ్ళైపోయిందిరా నేను చూసి. ఊళ్ళో అందరూ కులాసానా? ఎన్నోసార్లు నేను సుప్రీత అనుకుంటాన్రా, ఒక్కసారైనా అన్నయ్య వాళ్ళని మన ఇంటికి పిలిచి ఒక 4 రోజులు ఉండమని చెప్పాలని. నాకు తెలుసులేరా గోవిందు నీ అభిమానం. చిన్నప్పటి నుండి నువ్వు మా ఇంటి వాడివేగా, మాలో ఒకడిగా పెరిగిన వాడివే గదా. పిల్లలు బాగా పెద్దవాళ్ళైపోయారా. పిల్లలు పెదనాన్నగారికి నమస్కారం చేయండమ్మా అంటూ తల్లి చెప్పినా సరే ఆ పిల్లలు నమస్కారం చేయకుండా వెళ్ళిపోయారు. పిల్లలు ఊహ తెలిసాక నన్నిదే కదరా చూడటం, వాళ్ళకేం తెలుస్తుందిలే పాపం. ఇంకేమిట్రా తమ్ముడు విశేషాలు అంటూ పెద్దవాళ్లందరూ చక్కగా ఫ్రెష్ అయ్యి తిండి తిప్పలు కానిచ్చి మాట్లాడుకుంటున్నారు. కాని ఆ పిల్లలకి మాత్రం తమ తల్లి తండ్రి తిట్టుకునే ఆ బంధువుల మీద ఏమాత్రం ఇష్టం లేదు. చెల్లి, వాళ్ళందరూ ఉన్న రూంలో నా స్కూల్ ట్యాబ్ ఉంది, వెళ్ళి తీసుకురా. నేనెందుకు పోవాలి, నువ్వే వెళ్ళి తెచ్చుకో అన్నయ్య. లేదులే చెల్లి, ఆ పెదనాన్న వాళ్ళంటే నాన్నకి అమ్మకి ఇష్టం లేదు కదా, అందుకే ఎప్పుడు చూసినా వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను గనక వెళ్తే పెదనాన్న నన్ను పలకరిస్తాడు. అమ్మా నాన్నని బాధ పెట్టే పెదనాన్నతో మాట్లాడాలంటే నాకు ఇష్టం లేదు అంటూ ఆ పసిహృదయంలో తమ తల్లి తండ్రి తెలియకుండా నాటిన విషబీజం ఎంత లోతున పాతుకుపోయిందో పక్క గదిలో ఉన్న ఆ తల్లిదండ్రులకి తెలియటం లేదు. అలా పైకి ఇది మంచి అది చెడు అని ఆ తల్లిదండ్రులు చెబుతున్నా పిల్లలు పెద్దవాళ్లు చెప్పేదానికన్నా
తల్లిదండ్రుల్ని అనుసరిస్తూనే చాలా విషయాలు నేర్చుకుంటారని తెలియక వాళ్ళు ఎవ్వరూ లేనప్పుడు బంధువుల్ని తిట్టుకుంటూ, తీరా అదే బంధువు వచ్చినప్పుడు ఎక్కడా లేని ప్రేమని ఒలకబోస్తూ నటించే ఆ తల్లిదండ్రుల్ని ఆ పిల్లలు ఫాలో అవ్వలేకపోతున్నారు. ఒకసారి తమ బంధువుల్లో ఎవరిదో పెళ్ళుండటంతో కుటుంబ సమేతంగా గోవిందు వెళ్లాల్సి అవసరం పడింది. కాని గోవిందు తల్లి పార్వతి మాత్రం తన కొడుకుతో ఇలా అంటుంది. లేదులేరా గోవిందు, నువ్వు కోడలో పిల్లలు వెళ్ళేసిరండి. 2 రోజులుగా కాస్త నా కాళ్ళు నొప్పులు కుదురుకున్నాయి. ఇప్పుడు అంత దూరం ప్రయాణాలు పెళ్ళిళ్ళంటే మళ్ళీ మోకాలు నొప్పులు తిరగబెడతాయి. కానీ మీరెళ్ళొచ్చేయండి, నేను ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకుంటానులే. కావాలంటే వాళ్ళకి నేను ఫోన్ చేసి మాట్లాడతాలే. పిల్లలు పెళ్ళికెళ్ళి బాగా సందడి చేసిరండే అంటూ ఆ నానమ్మ ఆ పిల్లలిద్దరికీ చెప్పి పంపింది. అలా తల్లిని వదిలేసి పెళ్లికి వెళ్లిన 2 రోజుల తర్వాత గోవిందు భార్యా పిల్లలతో ఇంటికి తిరిగొచ్చాడు. కానీ వస్తూనే అతను చాలా కోపంగా ఉన్నాడు. తన 2 పిల్లల మీద మండిపడుతున్నాడు. అప్పుడు పార్వతి గోవిందుతో ఇలా అంటుంది. యారా గోవిందు, ఎందుకట్ట పిల్లల మీద కసుబుసులాడుతున్నావు? ఏ ట్రైన్ రిజర్వేషన్ దొరకలేదా? లేక రాత్రంతా ప్రయాణం సరిగా సాగలేదా? ఎందుకని అట్టాగున్నావు? ప్రయాణం కాదే, మన పరువు మొత్తం తీసిపడేశారు నీ మనవడు మనవరాలు. బంధువుల్లో తలెత్తుకోలేకపోయాం. ఏం చేశారా? ఏం చేయడమేంటత్తయ్య? అక్కడ పెళ్లిలో సంగీత్ ఫంక్షన్లో పిల్లలందర్నీ ఏదో ఒక టాపిక్ మీద కాసేపు స్పీచ్ ఇవ్వమంటే అందరూ ఒక్కో టాపిక్ మీద చక్కగా స్పీచ్లు ఇచ్చారు. కానీ మీ మనవడు బంధుత్వాల మీద చిన్న స్పీచ్ ఇవ్వరా అంటే బంధువులంటే రాక్షసులని, మేం ప్రశాంతంగా ఉంటే మా మీద వచ్చి పడి మా అమ్మని నాన్నని చాలా కష్టపెడుతున్నారని చెప్పాడు. ఆ మాట విన్నాక అందరూ మమ్మల్ని అదోలా చూడసాగారు. అసలు వాడికి మేమెప్పుడు చెప్పాం బంధువులతో మాకు ఇబ్బంది ఉందని? అదా విషయం. దానికైతే తప్పు ఆడిది కాదు, మీది. తప్పు మాదా? ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును, తప్పు మీదే. మీ ఇద్దరికి ఎన్నోసార్లు చెప్పాను, పిల్లలకి మంచి చెడు చెప్పి చేయించడం కాదు. మనం మంచి చేస్తే వాళ్లే మన వెనక మంచి చేయడం నేర్చుకుంటారు, చెడు చేస్తే చెడు నేర్చుకుంటారు అని. కాబట్టి వాళ్ళకి మంచి చెడు చెప్పే ముందు మనం వాటిని ఫాలో అవ్వాలని చెప్పా. కానీ మీరు వాళ్ళకి చెప్పేది తప్ప మీరు ఏనాడు ఫాలో అయ్యిందే లేదు. అసలు ఇంటికి ఎవరైనా వస్తానంటే చాలు వాళ్ళ గురించి మీరు పిల్లల ముందే చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ లోపాలను చర్చించుకొని మీరు ఆ బంధువులను ఎందుకు ఇష్టపడరో లిస్టే చదువుతారు. ఇక మన పిల్లలకి ఆ బంధువుల మీద బంధాల మీద సదాభిప్రాయం ఎలాగొత్తదే? అంటే మా కష్టం గురించి మేం మాట్లాడుకోవడం కూడా తప్పేనా? అయినా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే వినకూడదని వాళ్ళకి చెప్తూనే ఉన్నాం కదా. అదే చెబుతున్నాను మీకు. పిల్లలకి చెబితే అర్థం కాదు. పెద్దవాళ్ళం, మనం ఏం చేస్తే వాళ్ళు అదే ఫాలో అవుతారు. మీరు బంధువుల్ని శత్రువుల్లా మాట్లాడుకున్నారు, వాళ్ళు అదే నిజం అనుకున్నారు. కానీ బంధువుల ముందు మీరు నటించింది వాళ్ళకింకా అర్థం కాలేదు. వాళ్ళు చిన్నపిల్లలరా, మనలో ఉండి ఈ భేషజాలు వాళ్ళకి తెలీదు పాపం అంటూ ఇన్ని రోజులు పిల్లల పెంపకం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో పార్వతమ్మ చెబుతున్నా వినకుండా ఉన్న గోవిందు దంపతులకి ఇప్పుడు తామింతకాలం చేసిన తప్పేంటో అర్థమైంది. పిల్లలకి మాటలతో చెప్పేది గుర్తుండకపోవచ్చు, కానీ పెద్దవాళ్లని అనుసరిస్తూ చేసేవే వాళ్ల వ్యక్తిత్వ వికాసం మీద ప్రభావం చూపిస్తాయని అర్థమైంది. అందుకే తాము చేసిన తప్పుని సరిదిద్దుకొని ఇకపై పిల్లలకి చెప్పి నేర్పటం కాదు, చేస్తూ నేర్పించాలి. అప్పుడే ఏదైనా సరే అర్థమవుతుందని ఆ తల్లిదండ్రులకి కూడా పూర్తిగా తెలిసింది. ఎంఎన్సీలో పనిచేస్తున్న అతనికి మన దేశపు అలవాట్లు చాదస్తాలు చాలానే ఉన్నాయి. అలాంటి కైలాష్ ఒకరోజు ఆఫీస్కి వెళ్తుంటే, పప్పా ఈరోజు ఈవినింగ్ మనం బుక్స్ ఫేర్కి వెళ్దామా? ఈ మంత్ చదవడానికి ఏవైనా మంచి బుక్స్ ఉంటే కొనుక్కోవాలి అని అమృత అంటుంది. ఇంతలోనే తల్లక్కడికొస్తూ, సరిపోయింది, అయ్యా బిడ్డలిద్దరూ కలిసి ఇంటిని లైబ్రరీ చేసేస్తున్నారా? అయినా బుక్స్ చదివే హాబీ ఉండడం తప్పు కాదు, కానీ ఇలా ప్రతి బుక్ని కొనుక్కొని చదువుకోవడం ఏంటి? లైబ్రరీకి వెళ్ళి అలవాటు చేసుకోవచ్చుగా. అమ్మా, నిద్ర రావాలంటే బుక్ ఓపెన్ చేయాలని అంటావు కదా, మరి నీకేం తెలుసమ్మా బుక్ రీడింగ్లో ఉన్న మజా ఏంటో? ఏంటే అమ్మ మీదే సటైరా? అవును బేటా, అమ్మకి కిస్సులు ఇవ్వాలి, సెటైర్లు కాదు. అంతే కదా శ్రీమతి? చాలు, టైం అవుతుంది, ఇక మీరు బయలుదేరండి అని అంటుంది. అలా కైలాష్ తన కారులో ఆఫీస్కి బయలుదేరాడు. దారిలో అతని కారు కింద మాసిన గడ్డంతో ఉన్న వ్యక్తి పడ్డాడు.
అతనికి ఏమైందో ఏమోనని కంగారుతో కిందకి దిగి వెళ్లిన కైలాష్ ఆ మాసిన గడ్డంతో ఉన్న వ్యక్తిని చూసి గుర్తుపడుతూ, ప్రకాష్, మీరు ప్రకాష్ కదూ? అవును, నా పేరు ప్రకాష్. మీరు? అరే ప్రకాష్, నేన్రా, కైలాష్ని అంటూ తన బాల్యమిత్రుణ్ణి పలకరిస్తూ అతన్ని కారులో ఎక్కించుకొని మళ్లీ ఇంటికే బయలుదేరాడు. ఆఫీస్లో పర్మిషన్ అప్లై చేసి తన స్నేహితుడితో టైం స్పెండ్ చేయసాగాడు. ఏంట్రా ప్రకాష్, నువ్విలా అయిపోయావు? ఎలా ఉండేవాడివి? అసలు ఈ మాసిన గడ్డమేంటి? మీ ఇంట్లో చాలా స్ట్రిక్ట్ కదా, ఇలాంటి అవతారంతో ఉంటే ఎలా ఊరుకుంటున్నారు? ఆ స్ట్రిక్ట్నెస్సే నన్ను ఇలా చేసిందిరా. చిన్నప్పుడు ప్రతిదానికి మా నాన్న అమ్మ ఇద్దరూ రూల్స్ మాట్లాడేవాళ్ళు. ఏం చెయ్యాలన్నా వాళ్ళు చెప్పిందే చెయ్యాలి. పిల్లలు పుట్టింది డిసిప్లిన్గా బ్రతకటానికి అనేది వాళ్ల ఫీలింగ్. ఆ ఒక్కటి ఉంటే ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు చేసేయచ్చని వాళ్ళ నమ్మకం. కానీ ఒక అద్భుతం జరగాలంటే దేని మీదైనా మనకి ప్రాణం అనిపించేంత ప్రేమ కలగాలని వాళ్ళకి తెలియలేదు. అందుకే ఎప్పుడు చూసినా పిల్లలు చదువుతూనే ఉండాలి అనేవాళ్ళు. అలా ప్రకాష్ తన బాల్యంలోకి వెళ్ళిపోయాడు. ఒకరోజు తన అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రకాష్ ఇలా అంటాడు, అమ్మా, నేను నా ఫ్రెండ్ దగ్గర ఒక బుక్ మర్చిపోయాను, వెళ్ళా తెచ్చుకుంటాను. నీ బుక్ వాడికెందుకిచ్చావు? అంత శ్రద్ధ ఉందా నీకు చదువంటే? సరే, త్వరగా వెళ్ళి త్వరగా రావాలి. వచ్చాక హోంవర్క్ చేయాలి. ఇవాళ సండే కదమ్మా. సండే అయితే తిండి మానేస్తున్నావా హోంవర్క్ మానేయడానికి? అంటూ ఒక టైము డేట్ లైన్ పెట్టి తన కొడుకుని బుక్ తెచ్చుకోమని పంపించింది. అలా బయటకు వెళ్లిన ప్రకాష్ నేరుగా తమ స్కూల్ వెనుక ఉన్న ప్లేగ్రౌండ్లోకి వెళ్ళాడు. అక్కడే కైలాష్ ఇంకొందరు పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు. ఏంటా ప్రకాష్, నువ్వేంటి క్రికెట్ ఆడడానికి వచ్చావు? మీ ఇంట్లో ఆడుకోవడానికి నేను పంపించారా? అంటూ అక్కడున్న ఫ్రెండ్స్ అందరూ కాసేపు జోక్స్ వేశారు. మెల్లిగా ప్రకాష్ని కూడా తమతో ఆటలో కలుపుకొని మ్యాచ్ ఆడుతున్నారు. ఆటలో ఉండగా ప్రకాష్కి టైం తెలియలేదు. తన తల్లి చెప్పిన టైం కన్నా 2 గంటలు ఎక్కువ ఆడేసుకున్నాడు. అందుకే భయంగా ఇంటికెళ్లేసరికి తన తల్లి హాల్లోనే ఉంది. ఏ బుక్కు ఫ్రెండ్ దగ్గరుందని అబద్ధం చెప్పి ప్రకాష్ వెళ్ళాడో ఆ బుక్కుని ఎదురుగా పెట్టుంచి కొడుకు రాగానే, అయిపోయాయి ఆటలు, అబద్ధం చెప్పి ఆడుకోవడానికి వెళతావా అంటూ బెల్ట్ తీసుకుని ప్రకాష్ని బాగా కొట్టసాగింది. అలా తన బాల్యంలో జరిగిన ఇన్సిడెంట్ చెప్పటం ముగిస్తాడు ప్రకాష్. అలా ఆ రోజు తర్వాత నాకు మళ్ళీ క్రికెట్ మీద ఎవర్షన్ వచ్చేసిందిరా. నేను అబద్ధం చెప్పానని మా అమ్మ ఆ రోజు కొట్టింది. కానీ అదే రోజు నన్ను దగ్గరికి తీసుకొని, నువ్వు ఆట ఆడుకోవడానికి వెళ్ళటం తప్పు కాదు నాన్న, ఇలా అబద్ధం చెప్పి వెళ్ళటం తప్పు, ఇంకెప్పుడు అబద్ధం చెప్పుకొని చెప్పుంటే నా లైఫ్ ఇలా డిస్టర్బ్ అయ్యేది కాదు. రే, అసలేం జరిగిందిరా? చిన్నప్పుడు ఏం చెయ్యాలన్నా నిజం చెప్పి నేనిది చేస్తాను అని చేసేంత స్వేచ్ఛ నాకుండేది కాదు. అందుకే నేను అబద్ధాలాట మొదలుపెట్టాను. అలా నా ఆనందాన్ని వాళ్ళ చేతుల్లో నుంచి లాక్కోవటానికి ఏవేవో అబద్ధాలు చెప్పటం మొదలుపెట్టానురా. దాంతో వాళ్ళకి తెలియకుండానే నేను నా లైఫ్ని కొంతలో కొంత ఎంజాయ్ చేస్తూ వచ్చాను. అందుకే నాకు అబద్ధం ఆడడం తప్పు కాదు, పైగా అది తెలివైన పని, మా అమ్మా నాన్నల్ని బురిడి కొట్టిస్తున్నాను అనుకునేవాణ్ణి. అందుకే అలా ఒకగా అబద్ధాలు అలవాటైపోయాయి. అదే అబద్ధాలు ఆడ్డం జాబ్లో జాయిన్ అయ్యాక నా కెరియర్ని నాశనం చేసిందిరా. నేనెంత వద్దనుకున్నా నా నోటి నుంచి మొదట అబద్ధమే వచ్చేది. చాలా చిన్న చిన్న విషయాలకు కూడా నేను స్ట్రైట్ ఆన్సర్స్ ఇవ్వకుండా అబద్ధాలే చెప్పేవాణ్ణి. రే, చిన్నప్పుడు మా అందరిళ్లలో నిన్ను చూపించి నీ డిసిప్లిన్ని చూసి నేర్చుకోమని తిట్టేవాళ్ళు. మీ పేరెంట్స్ నిన్ను ఎంతో డిసిప్లిన్గా పెంచుతున్నారని మా వాళ్ళు మురిసిపోయేవాళ్ళు. కానీ అప్పుడు నీ ప్రతి నవ్వు వెనక ఇంత పెయిన్, ఇంత స్ట్రగుల్ ఉండేదని ఇప్పుడు నువ్వు చెప్తుంటేనే తెలుస్తుందిరా. సర్లే, అయిందేదో అయిపోయింది. నీకు నేనేదైనా దారి చూస్తాలే, డోంట్ వరీ. ఇంతకీ పెళ్ళయిందా? సంపాదన లేనివాణ్ణి ఏ ముఖం పెట్టుకొని పెళ్లి చేసుకోవాలరా అని ప్రకాష్ అంటాడు. అలా ఒక 2 రోజుల పాటు తన బాల్య స్నేహితుణ్ణి తన దగ్గరే ఉంచుకున్నాడు. ఒకరోజు ఉదయాన్నే కైలాష్, ప్రకాష్ ఇద్దరూ గార్డెన్లో వాకింగ్ చేస్తూ ఉంటే అమృత అక్కడికొచ్చింది. పాపా, ఇవాళ నాకు స్కూల్కి వెళ్ళాలనిపించట్లేదు, అందుకే స్కూల్కి డుమ్మా కొట్టేస్తాను. సరే బేటా, కానీ రోజంతా ఆటలతోటే టైంపాస్ మాత్రం చేయకూడదు, కాసేపైనా చదువుకోవాలి. షూర్ పాపా, ఇవాళ స్కూల్ వర్క్స్తో పాటుగా మొన్న కొనుక్కున్న మోరల్ టేల్స్ బుక్ కూడా కంప్లీట్ చేసేస్తాను.
ఐ ప్రామిస్ యూ అంటూ అమ్ము లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు అమృతని చూసిన ప్రకాష్ కైలాష్తో ఇలా అంటాడు. నిన్ను చూస్తే నాకు కూడా మా అమ్మా నాన్న ఇలా ఉండుంటే నేను నీలాగే బాగుపడేవాడినేమో అనిపిస్తుందిరా. ఇప్పుడు చూడు, నీ కూతురు స్కూల్కి వెళ్ళటం ఇష్టం లేదంటే మానేయమన్నావు. అదే నేను చిన్నప్పుడు ఒక్క పూట స్కూల్ మానేయాలంటే కడుపు నొప్పనో కాలు నొప్పనో చెప్పి యాక్ట్ చేసి మానాల్సి వచ్చేది. కనీసం నాకిది నచ్చలేదని చెప్పుకునే స్వేచ్ఛ కూడా ఉండేది కాదు. సరేలేరా, అమ్మా నాన్నల్ని అనుకుని ఏం యూస్ చెప్పు. వాళ్ళు కూడా తమ పిల్లలు బాగుపడాలనే కదా ఏదైనా చేసేది. వాళ్ళకి తమ బిడ్డ అలా పెరిగితేనే బాగుపడతారనిపించింది, చేశారు. కాని ఒకటి మాత్రం నిజంరా, పేరెంట్స్ చెప్పే మంచి చెడుల వల్ల పిల్లలు పెద్దగా మంచివాళ్ళో చెడ్డవాళ్ళో అవ్వరు. కాని ఇల్లు దాటి సమాజంలోకి వెళ్ళాక వాళ్ళక్కడ మంచివైపు చూడాలా చెడువైపు చూడాలనేది మాత్రం తల్లిదండ్రులు నేర్పించకపోతే పిల్లల లైఫ్ ఖచ్చితంగా పాడవుతుందిరా అని తనకి తోచిన ఫిలాసఫీ ఏదో తను చెప్పాడు. ఏదేమైనా పిల్లల్ని పెంచటం ఒక ఫార్ములా ప్రకారం కుదిరేది కాదు. ఒక్కో పిల్లాడు ఒక్కో తీరులో ఉంటాడు. అందుకే ఎవరితోనూ ఎవరినీ పోల్చకుండా ఎవరేంటో తెలుసుకుంటే పిల్లలు తమ కెరియర్లో ఫెయిల్ అయినా లైఫ్లో మాత్రం ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు